అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ మన ఛానెల్‌లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇప్పటికీ కొంతమందికి ఇండ్లొచ్చాయి. చాలా మందికైతే ఇండ్లు రాలేదు. ఫైనల్ లిస్ట్‌లో వారి పేరు రాలేదు. మరి ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్‌లన్నిటిని లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3లుగా విభజించారు. మరి మొదటి విడత అయితే ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ అయితే పూర్తయింది. మరి రెండో విడత ఏప్రిల్ 2026 నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. మరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మరి లిస్ట్ 1 వారికి ఇస్తారా? లిస్ట్ 2 వారికి ఇస్తారా? లిస్ట్ 3 వారికి ఇస్తారా? ఎవరికి రెండో విడతలో ఇల్లు మంజూరు చేస్తారు? మరి ఎలా మంజూరు చేస్తారు? అనే అంశం మీద ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక వీడియో పూర్తిగా వినండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక చకచక ఇందిరమ్మ ఇండ్లు అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. మార్చిలోగా 1,00,000 గృహాల నిర్మాణానికి సర్కార్ అయితే కసరత్తు చేసింది. దాదాపు 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టిస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం మొదటి విడతగా 4 లక్షల ఇళ్లనైతే మంజూరు చేసింది. కానీ అందులో ప్రస్తుతానికైతే 1,00,000 గృహాలైతే పూర్తి కాబోతున్నాయి. ఇక మిగిలిన మొత్తానికైతే ఈ మొదటి విడతగా 4,50,000 ఇండ్లు వెంటనే మంజూరు చేయాలి. లిస్ట్ 1లో వారికి పూర్తిగా ఇచ్చేసి తర్వాత వెంటనే లిస్ట్ 2 వారికి, తర్వాత లిస్ట్ 2 వారికి కంప్లీట్ చేసి లిస్ట్ 3 వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లు మరి ఈ ప్రభుత్వ హయాంలోనే మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఆశావాహులందరూ కోరుకుంటున్నారు. ఇక ఏప్రిల్ నుంచి రెండో విడత ప్రారంభం చేయబోతున్నారు. ఇప్పటికే స్లాబ్ లెవెల్లో 74,000 ఇండ్లున్నాయి. మొత్తం 3,853 కోట్ల బిల్లులు కూడా చెల్లించారు. ఏఐ టెక్నాలజీతో అక్రమాలకు కూడా చెక్ పెడుతున్నారు. ఇక కేంద్రం వాటా అంటే ఒక్కొక్క ఇంటికి కేంద్రం నుంచి 5 లక్షల్లో కేంద్రం వాటా 1,11,000 మంజూరు చేస్తుండగా మిగతా 3,89,000ని రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇందిరమ్మ ఇంటికి పీఎం ఆవాస్ యోజన కింద కేంద్రం 72,000 ఇస్తుంది. ఉపాధి హామీ ద్వారా 27,000 చెల్లించనుంది. ఇక లబ్ధిదారులకు జాబ్ కార్డు ఉంటే ఇంటి పని కింద 90 రోజులు పనిచేసినందుకు రోజుకు 300 కూడా చెల్లించనుంది ప్రభుత్వం. అలాగే స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద మరో 12,000 అందించనుంది. కేంద్రం నిధుల విషయంలో ఈ నెల 16న మరోసారి కేంద్రంతో ఢిల్లీలో కీలక మీటింగ్ జరగనుంది. ప్రత్యేకించి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి దాదాపు 1,20,000 వరకు 1,50,000 వరకు కేంద్ర నిధులు వస్తాయి. మిగతా 3,50,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఇక నిధులకు విషయంలో ఎలాంటి డోకా లేదు. రాబోయే బడ్జెట్లో కూడా ఇందిరమ్మ ఇళ్లకు భారీ ఎత్తున కేటాయింపులు చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోగా కనీసం 1,00,000 ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. ఇక రెండో విడత కూడా మరి ఏప్రిల్ నుంచి విడుదల చేయనున్నారు లిస్టులు. 360 డిగ్రీల విధానాన్ని అమలు చేస్తూ ప్రతి దరఖాస్తుదారుడి ఆధార్ సంఖ్యను ఇతర ప్రభుత్వ డేటాబేస్లతో అనుసంధానించి బిల్లు అయితే చెల్లిస్తుంది. ఇక ఏప్రిల్ నుంచి రెండో విడత ఎలా చేస్తారంటే రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ప్రక్రియను ప్రారంభించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఏటా 2 విడతలుగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరైతే కొనసాగనుంది. ఏఐ సాంకేతికత ద్వారా సదరు వ్యక్తికి ఇప్పటికే వేరే చోట సొంత ఇల్లు ఉన్నదా, విలువైన భూములు ఉన్నాయా, లేదా కారు వంటి విలాసవంతమైన వాహనాలు ఉన్నాయా అనే విషయాలను తెలుసుకుంటున్నారు. అలా గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో దరఖాస్తులను అధికారులు అయితే రద్దు చేశారు. గతంలో బిల్లులు పొందిన వారు సైతం ప్రస్తుతం ఏఐ ఫిల్టరింగ్లో అనర్హులుగా తేలితే తదుపరి చెల్లింపులను కూడా ఆపేస్తున్నారు. ప్రజాపాలనలో వచ్చిన లక్షలాది దరఖాస్తులను శాస్త్రీయంగా 3 విభాగాలుగా అంటే లిస్ట్ 1 జాబితాలో సొంత స్థలం ఉండి నివసించడానికి ఇల్లు లేని నిరుపేదలు ఉండగా వారికి మొదటి విడతలో ఇల్లు మంజూరు చేసుకుంటూ వస్తున్నారు. వీరికి కూడా ఇప్పటివరకు పూర్తిగా ఇవ్వలేదు. వెంటనే మరి లిస్ట్ 1లో ఉన్న వారందరికీ కూడా పూర్తిగా ఇల్లు మంజూరు చేయాలి త్వరితగతిన. తర్వాత లిస్ట్ 2 జాబితాలో ఉన్నటువంటి సొంత స్థలం, ఇల్లు 2 లేని వారు ఉన్నారు. మరి వీరికి తదుపరి దశలో ప్రభుత్వమే స్థలం కేటాయించి ఇల్లు నిర్మించిస్తుంది. ఇక లిస్ట్ 3 జాబితాలో వివిధ సాంకేతిక కారణాల వల్ల పెండింగ్లో ఉన్న లేదా అదనపు పరిశీలన అవసరమైన దరఖాస్తులు అయితే ఉన్నాయి. అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో భాగంగా క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, లబ్ధిదారులు ఐరిస్ స్కాన్ చేస్తున్నారు. దీనివల్ల ఒకే వ్యక్తి 2 సార్లు లబ్ధి పొందడం లేదా ఇతరుల పేర్లతో మోసాలకు పాల్పడడం అయితే సాధ్యపడదు. మొత్తానికైతే దాదాపు ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లని సెలక్షన్ లిస్ట్ అయితే పెట్టబోతున్నారు. కాబట్టి మీ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.